హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా బాగున్నాను. ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చుతుంది. అలానే నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఇవాల్టి వీడియో నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరి పూజా విధానం వాళ్ళకు ఉంటుంది కదా. సో నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మహాశివరాత్రి అంటేనే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఒక పెద్ద పండుగనే చెప్పచ్చు. దీని గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం అందరికీ తెలిసిందే, ఉపవాసం ఉండాలి, అలానే నైట్ టైం జాగారం చేయాలి అని అందరికీ తెలిసిందే. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా నైట్ టైం ఏమి తినకోకుండా అలానే నైట్ అంతా కూడా అలా జాగారం చేసేవాళ్ళము. చక్కగా ఆడుకుంటూ అలానే కొద్దిసేపు స్వామిని తలుచుకుంటూ స్వామి పాటలు పాడుకుంటూ అలానే నిద్ర వస్తే మళ్ళీ ఆడుకుంటూ అలా నైట్ అంతా కూడా జాగారం చేసేవాళ్ళము. తెలిసి తెలియక ఎన్నో చేస్తూ ఉంటాం చిన్న వయసులో, కానీ తెలిసిన తర్వాత ఇలా చేయాలి అని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా మనకు చిన్నప్పటి నుంచే భక్తి ఉండడం అది చాలా గొప్ప విషయము. ఇప్పుడైతే నైట్ టైం జాగారం చేయాలి, అలానే పగలంతా కూడా ఉపవాసం చేయడం చాలా మంచిది. ఉపవాసం విషయానికి వస్తే ఇదంతా కూడా ఒక సైన్స్ అనే చెప్పచ్చు. మనం డైలీ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా, ఇలా మంత్కి ఒకసారి కానీ లేదంటే వీక్లీ వన్స్ కానీ ఇలా ఉపవాసం చేయడం ద్వారా మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మన డైజెషన్ సిస్టమ్ అనేది చక్కగా వర్కౌట్ అవుతుంది. ఇంకో విషయం చెప్పాలి, ఉపవాసం అనగానే ఏమి తినకుండా ఏమి తాగకుండా ఏమీ ఉండకూడదు. చక్కగా పాలు తాగుతూ అలానే పండ్లను తీసుకుంటూ ఉండొచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు అలానే డెలివరీ అయిన వాళ్ళు అలానే 45 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం చేయొచ్చు. ఇక్కడ చూస్తే టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయిందండి. శివరాత్రి కదా, బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవటం చాలా మంచిది. విశేషంగా చెప్పాలి అంటే ఇవాళ దీపాలు ఎంత చక్కగా వెలిగించుకుంటే స్వామివారిని అంత చక్కగా మనం దర్శించుకుంటాము. చక్కగా అయితే ఫ్రెష్ అయిపోయి వంటగదిని చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించుకుంటూ ఉన్నాను. శివరాత్రి అంటేనే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది పంచామృతాలతోటి అభిషేకం. ముఖ్యంగా చెప్పాలి అంటే పాలతో అభిషేకం చేయడం ఆయనకు చాలా ఇష్టం అని చెప్పచ్చు. అభిషేక ప్రియుడు ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అని చెప్పాలి. స్వామివారికి అభిషేకము చాలా ఇష్టము. జలము, నేతి అలానే పండ్ల రసాలతోటి ఇలా పంచామృతాలతోటి చక్కగా అభిషేకం చేస్తే మనకున్న దోషాలన్నీ కూడా పోయి చక్కగా ఉంటుంది. అలానే స్వామివారికి ఎంతో ఇష్టంగా ఉంటుంది ఇలా అభిషేకం చేయటం. మన ఇంట్లో చిన్న విగ్రహాలు ఉంటే చక్కగా అయితే అభిషేకం చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు గుడికైనా సరే వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు కదా, అలా చూస్తూ ఉన్నా సరే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. మనం చేయలేని పనిని అది ఏదైనా సరే చూస్తూ ఉన్నా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చక్కగా అయితే అభిషేకం చేసుకోవచ్చు. స్వామివారికి అభిషేకం చేయిస్తే చిన్నపిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ చెప్పాలి అంటే బ్రహ్మముహూర్తంలో పూజను ఆచరించడం నిజంగా చాలా శ్రేష్ఠకరం అండి. ఆ తర్వాత కుదరని వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే 6:30 లోపు అయితే పూజను ఆచరించడం చాలా మంచిది. ఏదైనా సరే సంధ్యా సమయం అలానే బ్రహ్మముహూర్తంలో ఇలా పర్వదినాల్లో అయినా సరే చేసుకోవటం చాలా విశేషంగా ఉంటుంది.
ఎంతో కళగా ఉందో చూడండి. చక్కటి దీపాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని పసుపు కుంకుమతోటి ఇలా చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోలేదండి. ఎంత అందంగా ఉంది చూడండి. దగ్గర దగ్గర టైం వచ్చేసి 5 అయితే అయిపోయింది. అందులో ఈ టైంలో పూజను ఆచరించడం చాలా మంచిది మన ఇంటికి. ఇవాళ స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలను అలానే బెల్లంతో చేసినట్టు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు. నేనైతే ఇక్కడ స్వామివారికి పాలు అలానే కొద్దిగా ఇందులోనే బెల్లం అయితే వేసుకొని నైవేద్యంగా అయితే సమర్పించుకుంటున్నాను. శివపరమేశ్వరుణ్ణి చక్కగా అయితే చామంతి పువ్వులతోటి ఇలా ఆయన రూపాన్ని వేసుకొని పూజించుకోవటం నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే ఇలా చేసుకొని చక్కగా పూజ చేయడం చాలా ఇష్టం. స్వామివారిని అందరినీ అమ్మవారిని చక్కగా చామంతి పువ్వులతోటి అలంకరించుకున్నాను. చామంతి పువ్వులు చూసారా ఎంత ఆనందంగా ఉన్నాయో అనిపిస్తుంది చూస్తూ ఉంటే. స్వామివారికి చేర్చినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. అమ్మవారి ముందు అలా చక్కగా పువ్వులన్నిటిని పెట్టినందుకు చూస్తూ ఉంటే అప్పుడే పువ్వులు అలా వికసించినట్టు అనిపిస్తూ ఉంది. సాక్షాత్తు శివపార్వతుల పుత్రుడు మన వినాయక స్వామి. అలాంటి బాలగణేశుడికి ముందుగా పూజ చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా స్వామివారిని తలుచుకొని చక్కగా శ్లోకాన్ని పాడుకుంటూ పువ్వును లేదు అంటే అక్షింతలు సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి అక్షింతలతోటి అర్చన చేసుకుంటున్నాను. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ టైంలో పూజ చేసుకోవటం. చక్కగా ఆ దీపాల వెలుగులో అలా అమ్మవారిని చూస్తూ దేవుళ్ళనందరినీ కూడా అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ టైంలో అయితే మనల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు. చక్కగా పిల్లలు పడుకొనే ఉంటారు. ఇంకా చక్కగా మనము పూజ చేసుకోవచ్చు. స్వామివారికి అక్షింతలు సమర్పించుకున్నాను. చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ పూజ అంతా కూడా చేసుకున్నానండి. ఇలాగా ఇవాళ అఖండ దీపాన్ని వెలిగించుకొని వాళ్ళు వెలిగించుకోవచ్చు. నేనైతే అఖండ దీపాన్ని వెలిగించుకున్నాను. చక్కగా అయితే డే అంతా అలానే నైట్ అంతా కూడా వెలిగేలా చూసుకోవాలి. ఆ ఇంటికి చాలా మంచిదండి అఖండ దీపం ఉండడం వలన. కుదరని వాళ్ళు అట్లీస్ట్ పర్వదినాల్లో అయినా సరే వెలిగించుకోవచ్చు. చక్కగా అయితే ఇల్లంతా కూడా ధూపం అలానే హారతి కూడా మన గుమ్మానికి అలానే లక్ష్మీదేవి నివసించే స్థలానికి అన్నిటికీ కూడా ఇలా హారతిని ధూపాన్ని సమర్పించుకోవాలి. మన ఇంటి గుమ్మానికి చక్కగా హారతి అలానే పుష్పం జలము ఇవన్నీ కూడా సమర్పించుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చే ఆ ద్వారం కదా, ఆ ద్వారాన్ని చక్కగా అయితే మనం పూజ చేసుకోవాలి. ఎంతో కళగా అనిపిస్తుందండి ఇలా పూజ చేసుకోవటం. మన కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాసుకొని పూజ చేసుకోవాలండి ఏ పూజ చేసినా సరే. అది ఎర్లీ మార్నింగ్ వాతావరణం చూసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. అప్పుడే సూర్యోదయం అవుతూ ఉంటుంది కదా, అసలు ఆ వెలుగు చూసారా? అప్పుడే వస్తూ ఉన్న సూర్యభగవానుడి కోసం మన ఇంటి ముందు దీపాలు కూడా చక్కగా వెలుగుతూ ఉన్నాయి. అందుకే చెప్పారండి పెద్దలు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి అనేసి. ఈ వాతావరణాన్ని ఆస్వాదించడం నిజంగా చాలా అదృష్టం. అలానే ఎర్లీగా లేవటం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పచ్చు. నేనైతే ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నానండి. ఎర్లీ మార్నింగే కదా, ఇంకా పిల్లలు కూడా పడుకునే ఉన్నారు. చాలా టైం స్పెండ్ చేస్తూ స్వామివారికి నమస్కరించుకుంటూ ఉన్నాను. సూర్యభగవాన్ స్వామికి డైలీ నమస్కరించుకోవచ్చండి. మనకు ప్రత్యక్షంగా కనిపించే స్వామి సూర్యభగవానుడు స్వామి. టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. పిల్లల్ని చక్కగా అయితే రెడీ చేసేసి లాస్ట్ టైం పెట్టిన వీడియోలో
మీరు చూసినట్లయితే సేమ్ టెంపుల్ వెళ్తున్నానండి, శివాలయంకి. స్వామివారికి అభిషేకం చేయించామండి, లాస్ట్ వీడియోలో ఉంది. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అలానే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారిని అలా చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉందండి. చక్కగా అయితే గుడిని పువ్వులతోటి అలంకరించేశారు. చూడటానికి కన్నుల పండుగగా ఉంది. ఎంతో అందంగా గుడిని అలంకరించారు. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. మార్నింగ్ టైం ఇలా ఉంది అంటే ఈవినింగ్ టైం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా రష్గా ఉంటుంది. సో పిల్లలు ఉన్నారు కదా, సో నేనైతే ఇలా మార్నింగ్ టైమే వచ్చేసి చక్కగా అయితే స్వామివారిని దర్శించుకొని అలా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు ఇంటికైతే వెళ్ళామండి. సో చూడండి, స్వామివారిని మీరు కూడా ఎంతో చక్కగా అలంకరించారండి, రకరకాల పువ్వులతోటి. ఎర్లీ మార్నింగే అభిషేకం చేసేసారు స్వామివారికి. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇలా చూడటం నాకు. అలానే మీ అందరికీ కూడా ఇలా చూపిస్తుంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది స్వామివారిని. అసలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత కన్నుల పండుగగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారండి, ఎంతో అందంగా అలంకరించారు అమ్మవారిని. చూస్తూ ఉంటే అమ్మవారి దగ్గర ఇంకా అలానే ఉండాలనిపిస్తూ ఉంది. స్వామివారిని అలా చూస్తూ ఉంటే టైమే తెలియట్లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. అందులో పిల్లలు కూడా అస్సలు గోల చేయట్లేదు అనమాట. చక్కగా అయితే వాళ్ళు కూడా స్వామివారిని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని అంటూ ఉంది దేవజ్ఞ అయితే. పక్కనే ఆంజనేయ స్వామివారు ఉన్నారు, స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నాము. అలంకరణ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇవాళ ఎంతో చక్కగా అయితే చేశారు. స్వామివారికి చక్కగా నమస్కరించుకొని అలా టైం స్పెండ్ చేసాము టెంపుల్లోనే. దేవజ్ఞ చూడండి చక్కగా అయితే స్వామివారిని చూస్తూ నమస్కరించుకుంటూ ఉంది. ఎక్కడ స్వామి కనిపించినా సరే స్వామిని తలుచుకుంటూ అలా స్వామికి నమస్కరించుకుంటూనే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీరు అంతా కూడా చక్కగా రావి చెట్టు, అలానే నాగదేవతలు, అలానే వేప చెట్టు, చక్కగా అమ్మవారు అందరూ కూడా ఉన్నారండి ఇక్కడ. దేవజ్ఞ అయితే చక్కగా ఎంజాయ్ చేసింది టెంపుల్లో. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఇంకా దీపం వెలుగుతూనే ఉంది చూసారా, అఖండ దీపం అయితే ఇంకా వెలుగుతూనే ఉంది. ఇలా డే అంతా కూడా దీపాలు వెలిగితే చాలా మంచిది. అలానే నైట్ అంతా కూడా వెలిగేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఆయిల్ అనేది అందులో వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. శివరాత్రి రోజున అఖండ దీపం వెలగటం నిజంగా చాలా మంచిదండి. ఇదే అండి ఇవాళ నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలానే ఎలా అనిపించింది ఈ వీడియో అనేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది, చిన్న చిన్న వర్క్స్, అలానే పిల్లలు ఉన్నారు కదా, మెయింటైన్ చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. బట్ టైంకి అయితే అప్లోడ్ చేస్తాను.